బిడ్డ, కడుపు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పార్లమెంటులో దళితుల పక్షాన, బడుగుల పక్షాన తన గణాన్ని వినిపించినటువంటి గొప్ప మేధావి, అహర్నిశలు దళితుల కోసం, వారి అభివృద్ధి కోసం పాటుపడినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, 20 సంవత్సరాలు సుదీర్ఘంగా తన గళాన్ని పార్లమెంటులో వినిపించినటువంటి డాక్టర్ మందా జగన్నాథం గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి. ఏంటంటే డాక్టర్ మందా జగన్నాథం గారు తన దగ్గరికి ఎవరు వెళ్ళినా కానీ ఆ యొక్క సమస్యకి పరిష్కరించే విధంగా, అదేవిధంగా విద్యార్థులు తన దగ్గరికి వెళితే మీరు ముందుగా భారత రాజ్యాంగాన్ని బాగా చదవాలి, చదివితే ఉన్నత స్థాయిలోకి మీరు వెళ్ళవచ్చు అని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. అలా ఎంతోమంది విద్యావంతులని తయారు చేసినటువంటి గొప్ప మేధావి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒకటి గమనించాలి, మనలాగానే ఒక ఉస్మానియా నుంచి, ఒక పియూ నుంచి, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్లో చదివినటువంటి గొప్ప సంఘ సేవకులు మన కాచిగూడలో ఉన్నటువంటి ఒక వెల్ఫేర్ హాస్టల్లో చదివి డాక్టర్ వృత్తిని చేసినటువంటి గొప్ప మేధావి. ఆ డాక్టర్ వృత్తి ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఆయన సేవలు గుర్తిస్తూ తెలంగాణ నుంచి పార్లమెంటు దాకా తీసుకెళ్తుంది ఈ ప్రజలు. కనుక ఈరోజు ఆయన జయంతి మనం జరుపుకోవడం ఎంతో సంతోషకరం. అదేవిధంగా ఇలాంటి జయంతులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై మందా జగన్నాథం, మందా జగన్నాథం గారి ఆశయాలను, మందా జగన్నాథం గారి ఆశయాలను జై